शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणीं विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। ओं सर्वे जना सुखिनो भवन्तु सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति 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 ओम शांति 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 ओम शांति शांति शांति। ఆద్య టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. ఈరోజు 26వ రోజు మనది. గత 25 రోజులుగా యోగం మీద మెడిటేషన్ అనుకోండి, ఆసనాలు అనుకోండి, ప్రాణాయామాలు అనుకోండి, ముద్రలు అనుకోండి, వేరే వేరే టెక్నిక్స్ అనుకోండి, ఈ విధంగా పలు విషయాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం గత 25 రోజులుగా. ఈరోజు 26వ రోజున మనం ఈరోజు తెలుసుకోపోయేటటువంటి ముఖ్యమైనటువంటి ఆసనం. ఏ ఆసనం అయినా ఒక ఆసనం అనేసరికి ఆ ఆసనం ఎలా చేయాలి అన్న విషయాన్ని మనం మొట్టమొదట తెలుసుకుందామండి. ఆసనాల లోపల మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటి విషయం 3 పాయింట్స్ ఉన్నాయి, 3 విషయాలు ఉంటాయి. ఒకటి, ఎప్పుడూ సరే ఒక ఆసనం ఒక మనిషి దగ్గర నుంచి మీరు నేర్చుకుంటున్నారు, కొత్తగా నేర్చుకోవడం మొదలు పెడుతున్నారు అనుకోండి, ఎవరు దీన్ని బాగా చేస్తారో ఎప్పుడు సరే మీరు ఎప్పుడు వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. మీరు ఇంకొక మనిషితో పర్ఫెక్ట్గా చేసే వాళ్ళతో నాకు అంత రాలేదే, అది రావాలి కదా అని చెప్పి మీరు దాన్ని కంపేర్ చేసుకుని చేయకూడదు. నంబర్ 1. రెండవది, మీ శరీరమే చిన్నప్పుడు చాలా ఫ్లెక్సిబుల్గా ఉండి ఉంటుంది. అప్పుడు నాకు చక్కగా చేయగలిగాను కదా, ఇప్పుడు నేను ఎందుకు చేయలేకపోతున్నాను, అప్పుడు వచ్చింది ఇప్పుడు ఎందుకు రాదని చెప్పి ఇప్పుడు మీ చిన్నప్పుడు శరీరంతోనే మీరు కంపేర్ చేసుకోకూడదు. ఇది 2. మూడవది, ఎట్టి పరిస్థితుల్లో కూడా సరే మీకు ఏది స్థిరంగా ఇవాళ ఉన్న మీ శరీర తత్వానికి ఏ పొజిషన్లో ఈ ఒక ఆసనాన్ని ఎంతవరకు మీరు చేయగలుగుతున్నారు, ఎంత స్థిరంగా ఉండగలుగుతున్నారు, ఎంత సుఖంగా ఉండగలుగుతున్నారు, ఈ విషయం మాత్రమే మీరు పాటించుకోవాలంతే తప్ప వేరే ఏది కూడా మీరు కంపారిజన్ చేసుకోకూడదండి. మీరు ఎంత కంపారిజన్ వేరే దాన్ని మీరు బయట వాళ్ళతోనో లేకపోతే మీ చిన్నప్పటితోనో మీరు కంపేర్ చేసుకున్నారంటే మాత్రం మీరు ఫస్ట్ ఒక నిస్పృహ నిరాశ చెందుతారు. అది ఎప్పుడు పొందకండి. ఈరోజు ఎక్కడ మీరు ఉన్నారో, ఏ స్థలంలో ఉన్నారో అక్కడి నుంచి గమ్యం చేరుకోవడానికి ఆ పర్ఫెక్షన్ దానికి ఏముందో దానికి ఏమేమి స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలో ఒకటి వెనకాల ఒకటి అలా స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళండి. ఓకే, మీరు వేసుకుంటూ వెళ్ళారంటే మీకు చక్కటి రిజల్ట్ దొరుకుతుందండి. సో ఇవాళ మనం నేర్చుకోపోయేటటువంటి ఆసనం ఏంటంటే ఈ స్థిరమైనటువంటి ఆసనం అనేది ఎట్లా వేసుకోవాలి అన్నది. అది కూడా ముఖ్యంగా మనం మెడిటేషన్ చేయాలి అన్నప్పుడు మెడిటేషన్ గురించి నేను ఆల్రెడీ క్లాస్ చెప్పాను, దానిలో కూడా ఈ ఆసనం గురించి చెప్పాను. ఇప్పుడు ఈ ఒక్క ఆసనం యొక్క ప్రత్యేకత మనం నేర్చుకుని చేద్దాం. ఈ మెడిటేషన్ చేయడానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆసనాల్లో ఈ ఒక ఆసనం అండి. దీని పేరు సిద్ధాసనం అంటారు. సిద్ధి అంటే సక్సెస్. అంటే ఎంతోమంది మహానుభావులు ఈ ఒక్క పోస్చర్లో ఈ ఒక్క పరిస్థితిలో కూర్చుని చక్కగా దాన్ని ఎంతసేపు అంటే అంతసేపు దీనిలో కదలకుండా కూర్చునేటువంటి ఆసన శుద్ధి, ఆసన సిద్ధి పొందారండి. సో ఆసన సిద్ధి, ఆసన శుద్ధి అంటే ఆసనాన్ని ఎలా పర్ఫెక్ట్గా వెయ్యాలి అనేటువంటి పద్ధతిని నేర్చుకోవటం. ఆసన సిద్ధి అంటే ఇలా కూర్చుని వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం, శరీరానికి కానీ మనసుకు కానీ బుద్ధికి కానీ మనకు వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉందో అది ఆసన సిద్ధి కలగడం అంటారు. ఆ ఆసన సిద్ధిగా ఎంతసేపు కూర్చున్నా మీకు ఆసనం మీకు హాయిగానే ఉంటుంది, కానీ మీకు ఎప్పుడు ఇబ్బంది కలగదు. ఇప్పుడు నేను దీన్ని విషయాన్ని నేను ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టానండి. ఈ చెప్పడం మొదలుపెట్టినప్పటి నుంచి ఒక 20 నిమిషాలు కదలకుండా ఇలా కూర్చోరంటే హాయిగా ఇలా 20 నిమిషాలు కూడా కదలకుండా ఇలాగే కూర్చోవడం అన్న అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇది చేసి అలవాటు ఉంది కనుక నాకు ఆసన సిద్ధి అనేది ఏదైనా కలిగింది.
అది మీకు కలుగుతుంది, ఎవరికైనా కలుగుతుంది మనం చేసే ప్రాక్టీస్ వల్ల. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో మన దీనిలో చేయవలసినటువంటి ఫస్ట్ విషయం ఏంటంటే సిద్ధాసనం ఎలా చేయాలి అని నేర్చుకుందాం. ఈ సిద్ధాసనం చేయటానికి మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం, మొట్టమొదట మంచిగా మన కింద బేస్ ఎలా ఉండాలంటే అండి, కింద ఇప్పుడు ఒకవేళ మ్యాట్ ఉన్నా కూడా దయచేసి ఈ మ్యాట్ను మాత్రమే వేసుకుని కూర్చోకుండా దానిపైన ఏదైనా ఒక మంచి కాటన్ పట్ట, అంటే మీరు చెప్పచ్చు మన బాడీకి శరీరానికి కాటన్ పట్ట ఉంది కదా అని, బట్ 1కి 2 ఉండటం మంచిదండి. అది కింద మెత్తతనానికి మాత్రం మ్యాట్ వాడుకోండి. తర్వాత పైన ఒక చిన్న టవల్ లాంటిదో ఏదో ఒకటి వేసుకొని కూర్చోండి. చక్కగా ఉండాలి, చుట్టూ వాతావరణం అంతా మంచి శుభ్రంగా ఉండాలండి. సిద్ధాసనంలో వేసుకునేటప్పుడు ఆ చేసే స్థలం చాలా మీకు హాయిగా ఆనందంగా కలిగి ఉండేటట్టుగా మీరు ఆ స్థలాన్ని ఎంచుకోండి. ఇలా మంచిగా పరుచుకొని దీన్ని పరుచుకొని మ్యాట్ని, యోగా మ్యాట్ని కానీ దానిపైన ఒక టవల్ని వేసుకొని చక్కగా వేసుకొని మీరు కూర్చునేటప్పుడు ఏంటంటే ఈ సిద్ధాసనం అనేది ఎడమ కాలుని మొట్టమొదట ఎడమ కాలు మడవని సెంటర్ పొజిషన్ లోపల, అంటే మగవాళ్ళైతే సెంటర్ పొజిషన్ లోపలికి కింద భాగానికి వెళ్ళిపోవాలి మడవ, మగవాళ్ళైతే. ఆడవాళ్ళకి అక్కర్లేదు, మగవాళ్ళకి మాత్రం ఈ సెంటర్, ఈ మడవ పోర్షన్ ఈ కిందకి వెళ్ళిపోవాలి, సెంటర్లో ఇట్లా వెళ్ళిపోవాలండి. ఇట్లా చూశారంటే ఇక్కడ చూడండి, ఈ ఆసనంలో ఎట్లా ఉంది చూడండి, ఈ కాలు ఎంత చక్కగా ఎట్లా ఉంది చూసారా, లోపలికి వెళ్ళిపోతుంది అనమాట చక్కగా. ఇప్పుడు రెండోది, ఈ కాలుని తీసుకొచ్చి ఇది తొడపైన వేయకూడదండి, ఈ రెండు కాలుకి మధ్య ప్రాంతాల్లో మీరు చక్కగా దీన్ని ఇలా పెట్టేస్తే ఇది మీకు ఇదనమాట సిద్ధాసనం. మీరు దీన్ని ఎంతసేపు అయినా మీరు అలవాటు మీద, అంటే ఎత్తుతూనే మీకు ఎక్కువ టైం చేయడానికి రాకపోవచ్చండి. కాకపోతే మీరు చేయగా అభ్యాసించగా మీకు ఆటోమేటిక్గా ఇది నార్మల్గా మీరు ఎక్కడ కూర్చున్నా కూడా మీరు నార్మల్గా కూర్చోవడం అనేది వచ్చేస్తుంది. ఈ సిద్ధాసనం పద్ధతి అనేది ఇది స్థిరం సుఖం ఆసనానికి ఫస్ట్ ఒక మనిషి నేర్చుకుని చేయవలసినటువంటి ఆసనంలో ముఖ్యమైనటువంటి ఆసనం సిద్ధాసనం. ఎందుకంటే ఈ యొక్క సిద్ధాసనంలో కూర్చునే మనం మెడిటేషన్ అన్న విషయాన్ని మనం నేర్చుకుంటాం, చేస్తాం, అభ్యసించి దానిలో సిద్ధి పొందుతాం. ఆ సిద్ధి పొందడానికి ఈ సిద్ధాసనంలో మనం ఫస్ట్ కూర్చోవాలండి. సో ఈ సిద్ధాసనం కూర్చోవడం వల్ల మనకి ఇప్పుడు ఇలా మనం కూర్చున్నాం, జనరల్గా మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఈ యొక్క యోగం విషయంగా కాకుండా ఇలా కూర్చోవడం వల్ల మనకు బాడీ లోపల ఎక్కడెక్కడ ఏ పార్ట్స్ ఏమేమి అవుతున్నాయి అన్న విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. మీరు ఇట్లా పెట్టి ఎప్పుడైతే కూర్చున్నారో ఫస్ట్ ఏమవుతుందండి, కింద భాగం ఏదైతే ఉందో మనకి ఆ భాగం మంచి బేస్లో చక్కగా కావాల్సినంత వెడల్పుగా బేస్ చక్కగా ఏర్పరిచి మనం కూర్చున్నాం. సో కింద మనకేమవుతుంది, ఈ హిప్ అది ఏదైతే ఉందో హిప్ భాగం మంచిగా స్థిరంగా దృఢంగా గట్టిగా తయారవుతుంది. రెండవది పెల్విక్ రీజియన్, అంటే ఈ సైడ్లో ఉండేటువంటి పెల్విక్ రీజియన్ ఏదైతే ఉందో ఈ పెల్విక్ రీజియన్ కూడా చక్కగా స్థిరంగా గట్టిగా స్టేబుల్గా నిలబడడానికి బాగా హెల్ప్ అవుతుందండి. రెండవది నెక్స్ట్ మనము ఈ సిద్ధాసనంలో వేసుకున్నప్పుడు ఈ పొరపాటున కూడా ఇలా కిందకి వంగి ఇలా కూర్చోకూడదండి. ఎప్పుడైనా సరే సిద్ధాసనం వేసుకున్న తర్వాత ఇలా పైనుంచి ఒక మనిషి మన తలని పట్టుకుని మనం ఇలా కూర్చున్నాం అనుకోండి, ఇలా కూర్చున్నప్పుడు ఒక మనిషి తలని మాత్రం పట్టుకుని పైకి లేపాడు అనుకోండి, ఎంత పైకి మనకి లేపితే బాడీ ఎలాగైతే స్ట్రెచ్ అయ్యి పైకి వస్తుందో అంత చక్కగా దాన్ని స్ట్రెచ్ చేసి బాగా బాడీని పైకి పుష్ చేసి మనం అలా పెట్టాలి. అంటే ఇమాజిన్ చేసుకోవాలి, ఒక మనిషి తలని పట్టుకుని పైకి లేపాడంటే బాడీ అంతా ఎలా స్ట్రెచ్ అవుతుందో అలా మనం లేపి దాన్ని పెట్టాలని. ఇలా లేవటం వల్ల మనకి ఏమవుతుంది, ఈ స్పైన్ ఏదైతే ఉందో ఈ స్పైన్ చక్కగా ఒక ఫ్లెక్సిబిలిటీ ఏర్పడి బాడీ లోపల చక్కటి ఆ పోస్చర్ని మన ఏర్పరుస్తుంది. రెండవది ఈ యొక్క మన ఎక్స్పాండ్ అయ్యి కూర్చోవడం వల్ల స్పైన్ బాగా ఎన్లార్జ్ అవ్వడమే కాకుండా లెంగ్తన్ అవుతుంది. కొంచెం మామూలుగా ఉండేదానికంటే కొంచెం అలా పొడుగు పెరుగుతుంది. కొంచెం ఆ స్థలం ఇప్పుడు ఇంత ఉంది కదా, ఇంత పొడుగు పెరిగింది అంటే దీనికి ఇంత, ఇప్పుడు చూడండి ఇంత పొడుగు వచ్చాం, అంత ఆ లెంగ్త్ అవుతుందన్నమాట. ఈ బాడీని మనం లెంగ్త్గాను చేస్తాం, ఇట్లా మంచిగా కావాల్సినంత విస్తీర్ణంగా బాడీని తయారు చేస్తాం. సో అలా తయారు చేయడం వల్ల మనకేమవుతుంది, లోపల పోస్చర్ అనేది చక్కగా ఏర్పడుతుంది. అంటే ఒక స్క్వేర్ లాగా మన ఒక స్క్వేర్ ఫ్రేమ్ లోపల ఒక ఫ్రేమ్ ఎట్లా ఉంటుందో అలా ఒక ఫ్రేమ్ లాగా చక్కగా మనం కూర్చోడానికి మనకి హేతు అవుతుంది. రెండవది
మీకు దీనివల్ల వచ్చే ముఖ్యమైనటువంటి లాభం ఏంటంటే ఎప్పుడు ఒక్కసారి మీరు ఎన్లార్జ్ చేసి ఇలా పెట్టిన వెంటనే లోపల ఉండేటువంటి హార్ట్ కానీ లంగ్స్ కానీ తర్వాత కడుపు కానీ తర్వాత ప్యాన్క్రియాస్ కానీ లేకపోతే స్ప్లీన్ కానీ లేకపోతే మీకు ఇది కిడ్నీస్ కానీ వెనక భాగాలు ఉండే కిడ్నీస్ కానీ లేకపోతే స్మాల్ ఇంటెస్టైన్స్ కానీ బిగ్ ఇంటెస్టైన్స్ కానీ అన్నీ కూడా ఏమవుతాయంటే దానికి కావాల్సినంత స్పేస్ వచ్చి వాటి పనిని అవి సక్రమంగా చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ కూర్చోవడం. సో ఈ సిట్టింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ చూసారా. మనం అనుకుంటాం ఈ సిద్ధాసనం గురించి ఒక క్లాస్ ఏమిటబ్బా అని అనిపిస్తుంది, కానీ చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి సిద్ధాసనం. మన ఈ ఆసనం ఎప్పుడైతే స్థిరం సుఖం ఆసనం లోపల ఈ ఆసనం మీద మీరు ఎంతసేపు కూర్చోగలుగుతారు అన్నది మీరు అభ్యాసం మీద మీకు వస్తుంది. మీరు ఎత్తుతూనే మీకు ఒకవేళ ఈ కాలు ఇలా పెట్టడానికి ఈ కాలు వేయడానికే రాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మామూలుగా ఇలా రాని వాళ్ళు దీన్ని వేయడానికి డైలీ ప్రయత్నం చేసి పెయిన్ వచ్చిందంటే తీసేస్తాయండి, మళ్ళీ కొంతసేపు తర్వాత మళ్ళీ వేయండి, మళ్ళీ పెయిన్ వస్తే మళ్ళీ తీసేయండి, మళ్ళీ కొంతసేపు తర్వాత వేయండి. అలా మెల్లమెల్లగా మీరు ఏం చేయాలంటే దాన్ని అలవాటు చేయాలి. మెల్లగా మీరు ఎంత అలవాటు చేసుకుంటూ వస్తారో అంత తొందరగా మీకు అభ్యాసం అవుతుంది. ఈ మోకాళ్ళు కూడా రెండు నేలకి టచ్ చేసి ఉండాలి అన్నది ఇది కూడా అలవాటు మీదనే వస్తుంది. కొంచెం ఇలా పైకి లేచినట్టుగా ఉందని అనుకోండి, దానికి ఏం బెంగపడకండి, బాధపడకండి. రాలేదంటే రాకపోతే పోయింది, ఎంత మీకు వచ్చిందో అంతవరకులో మీరు చేసి ఇప్పుడు ఇలా వచ్చింది ఇలా ఉంటుంది అనుకోండి, అలాగే ఉండండి. నొప్పేసిందా వెంటనే తీసేసేయండి, అలాగే మామూలుగా కూర్చోండి, మళ్ళీ వేయండి. ఇలా ఏదైనా సరే ప్రాక్టీస్ మెల్లమెల్లగా మన ప్రాక్టీస్ ఇస్తూ రావాలి. మీరు ఎంత ప్రాక్టీస్ దానికి ఇస్తారో మీకు అంత పర్ఫెక్షన్గా తొందరగా అవుతారు. ఆసన సిద్ధి ఎప్పుడు కలుగుతుంది? ప్రాక్టీస్ చేయడం వల్ల, ఎంతసేపు మనం కూర్చొని అభ్యాసించడం వల్ల మనకు ఆ సిద్ధి కలుగుతుంది. ఫస్ట్ ఆసన శుద్ధి వస్తుంది, తర్వాత ఆసన సిద్ధి కలుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇలా మనం చక్కగా కూర్చోవడం వల్ల ఇన్ని పార్ట్స్ లోపల ఉండే పార్ట్స్ అన్నీ మనకి చక్కగా వాటి యాక్షన్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటి పనిని సక్రమంగా చేస్తూ ఉంటాయి. మూడవది, మీకు ఆల్రెడీ ఇంతకు ముందర ఒకసారి చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మన హార్ట్ నుంచి బ్లడ్ సర్క్యులేషను ఒక్కసారి కిందకి వెళ్ళి మళ్ళీ తల దగ్గర నుంచి తలకి వచ్చి మళ్ళీ తల నుంచి హార్ట్కి చేరుకోవడానికి 3 నిమిషాలు టైం తీసుకుంటుందండి. ఒక్కసారి సర్క్యులేషన్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిందంటే ఇలా వెళ్ళి కింద నుంచి వెళ్ళి మళ్ళీ తలకు వచ్చి తల నుంచి మళ్ళీ హార్ట్కి చేరుకోవడానికి 3 నిమిషాలు తీసుకుంటుంది. సో ఈ 3 నిమిషాలు తీసుకోవడం లోపల మనకి ఈ యొక్క ప్రక్రియని చాలా సుఖంగా ఈజీగా జరగటానికి కావాల్సినటువంటి విషయానికి ఈ సిద్ధాసనం హెల్ప్ చేసేటటువంటిగా ఏది చేయదండి. అందువల్ల ఒక రోజుకి మీరు కొంతసేపైనా కనీసం 1 గంట సేపు అని నేను చెప్తున్నానండి. మీరు గంట సేపు కూర్చోలేకపోయినా 15 నిమిషాలుగా 4 సార్లు అయినా సరే పర్వాలే, ఇలా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ సిద్ధాసనంలో కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. అది మెయిన్గా ఎక్స్పాండ్ అయ్యి బాగా ఎన్లార్జ్ చేసి బాగా లెంగ్తన్ చేసి బాడీని స్ట్రైట్గా పెట్టి కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. ఈ స్ట్రైట్గా పెట్టి కూర్చోవడం అలవాటు చేయడం వల్ల మీకు ఏమవుతుంది, కావాల్సినంత స్పేస్ అంతా ఏర్పడి బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే స్టార్ట్ అయ్యి వెళ్తుందో ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడెక్కడంతా ఆగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఎక్కడెక్కడంతా జాయింట్స్ ఉన్నాయో ఆ జాయింట్స్ దగ్గర అంతా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆ జాయింట్స్ దగ్గర ఆగిపోయిన వెంటనే ఆ ప్రాంతంలో ఉండే చుట్టుముట్టు ఉండే ప్రాంతంలో ఉండే అవయవాలన్నీ కూడా దానికి మీద దెబ్బతింటాయి. అందువల్ల మనకి ఆ సర్క్యులేషన్ ముందు జరగకుండా అక్కడ నొప్పులు వస్తుంటాయి. ఇవన్నీ మళ్ళీ అది కనుక ఫ్రీగా వెళ్ళిపోయింది అనుకోండి, ఎటువంటి ఆటంకం లేకుండా వెళ్ళిపోయిందంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంటే బాడీ అంతా ఆరోగ్యంగా ఎప్పుడు మన కంట్రోల్లో మనం ఉన్నట్టే అనిపిస్తుంది, మనకి ఇబ్బందే కలగదు. సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆసన శుద్ధి ఫస్ట్ కలగాలి. ఫస్ట్ ఆసన శుద్ధి కలిగి మనం కరెక్ట్గా కూర్చొని చేస్తున్నామంటే ఈ 3 నిమిషాల ప్రక్రియ బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా జరగడానికి చాలా హెల్ప్ చేస్తుందండి. తర్వాత ఈ బ్లడ్ సర్క్యులేషన్ నీట్గా జరుగుతూ ఉండింది అనుకోండి, మీకు మనసు ఇది కూడా బుద్ధి కూడా చాలా శాంతంగా ఉంటుంది. రెండవది, ఈ సిద్ధాసనంలో కూర్చునేటప్పుడు మీరు చిన్ముద్ర వేసుకుని కూర్చోండి, తొందరగా మైండ్ కూడా పీస్ఫుల్గా వచ్చేస్తుంది. చిన్ముద్ర ఇది ఫస్ట్ వేరియేషన్, ఇది సెకండ్ వేరియేషన్ అంటే ఇండెక్స్ ఫింగర్ని ఈ ఒక బొటన్ వేలు మధ్య లోపల ఉండేటువంటి గీత ఏదైతే ఉందో ఆ గీతని టచ్ చేసి పెట్టాలి. ఈ ఉంగరం
చూపుడు వేలుని బొటన్ వేలు మధ్యలో ఉండేటువంటి గీత ఏదైతే ఉందో ఆ గీతను టచ్ చేసి పెట్టాలి. ఇది సెకండ్ వేరియేషన్. దీన్ని మధ్య స్పర్శ ముద్ర అని కూడా అంటారు. కానీ ఇట్లా కానీ ఇలా కానీ రెండిట్లో ఎలాగైనా మీరు కూర్చోవచ్చు. ఈ కూర్చుని బాడీని చక్కగా ఇట్లా బాగా దాన్ని రిలాక్స్ చేసి బాగా పైకి స్ట్రెచ్ చేసి పెట్టుకుని ఇట్లా మీరు చేయడం వల్ల మీకు ఏమవుతుంది, ఆ సర్క్యులేషన్ అనేది ఎక్కడ ఆటంకం లేకుండా నీట్గా జరిగిపోతూ ఉంటుందండి. అది సో ఇలా మీరు ఫస్ట్ కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్రహ్మాండంగా అవుతుంది. తర్వాత మీరు ఇలా కూర్చోవడం వల్ల ఏమవుతుంది, నెక్స్ట్ ముఖ్యమైనటువంటి లంగ్స్ బాగా ఎన్లార్జ్ అవుతుంది. ఎన్లార్జ్ అయిందంటే లోపల మీకు ఎటువంటి మలినం లేకుండా లంగ్స్ బాగా ఎన్లార్జ్ అయ్యి మళ్ళీ కంప్రెస్ అయ్యి అది నార్మల్గా దాని యాక్టివిటీ ఏదైతే ఉందో జరుగుతున్నప్పుడు కూడా మీకు గాలి ఇక్కడ కాలు దగ్గర నుంచి ఇక్కడ వరకు గాలి సర్క్యులేషన్ మనకి ఏదైతే బాడీ లోపల అవ్వాలో అది అన్నీ కూడా బ్రీతింగ్ ప్యాటర్న్ సిస్టమ్ కూడా చక్కగా జరుగుతూ వస్తుందండి. ఆ బ్రీతింగ్ ప్యాటర్న్ సిస్టమ్ మనకి ఎంత బాగా జరుగుతుందో అంత మనం హాయిగా ఫీల్ అవుతాం. ఆ బ్రీతింగ్ ప్యాటర్న్ హాయిగా అది జరుగుతున్నప్పుడు మీరు ఎంతసేపు కూర్చున్నా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎంతసేపు అయినా కూర్చోవాలనిపిస్తుంది. ఈ కూర్చునే సిస్టమ్ని టైంని మీరు పెంచుకుంటూ వెళ్ళడానికి హేతు అవుతుంది. బ్రీతింగ్ బాగా నడుస్తుంది. మెయిన్గా బ్లడ్ సర్క్యులేషన్ బాగా నడుస్తుంది. బ్రీతింగ్ సిస్టమ్ చాలా నీట్గా నడుస్తుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి బ్రీతింగ్ సిస్టమ్ బాగా జరుగుతుందో అప్పుడు మీకు వద్దన్న ఒకలాంటి శాంతం, కామ్నెస్, పీస్ఫుల్నెస్, చాలా ప్లెజెంట్నెస్ మీకు వచ్చేస్తుంది ఇలా కూర్చోవడం వల్ల. ఓకే, ఇలా కూర్చోవడం వల్ల మీకు జరుగుతుంది. రెండవది, ఇది ఆధ్యాత్మిక లాభాలు ఏముంటాయి అది కూడా చూద్దాం. ఒక ఆధ్యాత్మిక లాభం కూడా దీనికి ఉంది. కింద మనకి ఇది మొత్తం బాడీ లోపల 6 చక్రాలు ఉంటాయండి. అంటే కింద మూలాధార చక్రం అంటారు. అంటే కింద భాగం ఏదైతే బేస్ మనం కూర్చుంటామో అంటే ఈ వెన్నపూస మనకి గొంతు దగ్గర నుంచి ఈ వెన్నపూస ఏదైతే వచ్చి కింద భాగం మనకి బటక్స్ కింద భాగంలో వచ్చి నేలకి టచ్ అయి కూర్చుంటుందో దాన్ని మూలాధారం, ఆ కింద భాగాన్ని బేస్ని మూలాధారం అంటారండి. తర్వాత మన ప్రతి ఒక్కళ్ళ పార్ట్లోనూ వాళ్ళకి ఒక అవయవం ఉంటుంది. ఆ అవయవం ఉన్న ప్రాంతాన్ని స్వాదిష్టాన చక్రం అంటారు. రెండవది దానికి పైన మూలాధారానికి పైన స్వాదిష్టాన చక్రం, దానికి పైన ఈ బొడ్డు దగ్గర మణిపూరక చక్రం అంటారు. అది మణిపూరక చక్రం అనేది మన బాడీకి ఇంజిన్ లాంటిది. సో ఇది మణిపూరక చక్రం. తర్వాత అనాహిత చక్రం మన చెస్ట్ హార్ట్ దగ్గర ఎక్కడైతే ఉందో ఈ చెస్ట్ లంగ్స్ దగ్గర మనకి అనాహిత చక్రం ఆడుతుంటుంది. దాని తర్వాత అనాహిత అయిన తర్వాత విశుద్ధి చక్రం కంఠం దగ్గర, ఈ కంఠం భాగంలో ఇక్కడ ఉండేది విశుద్ధి చక్రం. తర్వాత ఇక్కడ మన బ్రోర్ మధ్యస్థానం అంటే ఇది ఆగ్నేయ చక్రం అంటారు. ఇక్కడ ఉండేది ఆగ్నేయ చక్రం. సో మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహితం, విశుద్ధి, ఆగ్నేయ చక్రం. 6 చక్రాలు. ఈ 6 చక్రాలు వాటి లింక్. ఈ 6 చక్రాలు ఏమిటంటే దీని మీద ఆధారపడే అన్ని లింకులు ఉంటాయి. ఈ లింకులతో ఏదైతే ఉందో అక్కడ ఉండేటువంటి అవయవాలు కానీ ఆ పరిస్థితి ప్రాంతాల్లో ఉన్న అన్నీ కూడా యాక్టివేట్ అవుతుంటాయి. ఈ ఒక్కొక్క యాక్టివేట్ అని మీరు ప్యూరిఫై చేసుకుంటూ వచ్చారనుకోండి, మనస్సు కూడా దాంతోపాటుకి ప్యూరిఫై, ఆ కుండలిని శక్తి అనేది లేచి మీకు ఆఖరికి వెళ్ళి ఈ 6 చక్రాలను దాటి వెళ్ళి సహస్రార కమలంలో కూర్చుంటుంది. ఆ సహస్రార కమలంలో ఎప్పుడైతే కూర్చుంటో వాళ్ళు వద్దన్న సమాధి స్టేజ్ హాయిగా ఎంతసేపు అయినా ఉండగలిగే పరిస్థితి వాళ్ళకి వచ్చేస్తుంది. సో వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ శుభ్రపరచుకుంటూ రావాలి. శరీరాన్ని ఫస్ట్ శుభ్రం చేసుకున్నారంటే వాళ్ళు మనసును కూడా శుభ్రం చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఆ ప్రక్రియలో మనం దీన్ని చేసుకుంటూ వస్తాం. సో మూలాధార చక్రాన్ని, స్వాదిష్టాన చక్రాన్ని, 2 చక్రాల్ని చక్కగా యాక్టివేట్ చేస్తుంది సిద్ధాసనం. ఇది మీరు బాగా తెలుసుకోవాలి. సో ఈ స్వాదిష్టాన చక్రం, మూలాధార చక్రం, ఈ 2 చక్రాల్ని యాక్టివేట్ చేస్తుందండి సిద్ధాసనం వల్ల. మనం ఈ సిద్ధాసనంలో వేసుకుని ఇలా కూర్చుని చేయటం వల్ల. సో మనకి ఏమవుతుందంటే మూలాధార చక్రం,
స్వాదిష్టాన చక్రం రెండు యాక్టివేట్ అవుతాయి. ఈ రెండు యాక్టివేట్ అయ్యి మనకి ఏమవుతామంటే ఫీల్ బాడీ అంతా పైకి ఇలా ఎల్లార్ చేసి పెట్టుకోవడం కూర్చోవడం వల్ల మనకి బాడీ అంతా లైట్గా అయిపోయిన ఫీలింగ్ మనకు కలుగుతుందండి. ఆ లైట్గా ఎంత లైట్గా మనకు అయిపోయినట్టు ఫీలింగ్ కలుగుతుందో అంత హాయిగా ఉంటుంది. ఎప్పుడైతే హాయిగా ఉండి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతూ బ్రీతింగ్ సిస్టమ్ బాగా జరుగుతూ మనకు ఉందో అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ నరాల మండలం అది నర్వస్ సిస్టమ్స్ మొత్తం కూడా చక్కగా అవి దాటి పనులని ఎటువంటి ఆటంకం లేకుండా నీట్గా జరుగుతూ ఉన్నట్టుగా మనకి జరుగుతూనే ఉంటుందండి. అది జరగటం వల్ల మనకి ఎన్నో విషయాలకు మనకి బాడీ కావాల్సినటువంటి బలాన్ని అది ఇస్తుంది. మీ జీవితానికి కావాల్సినటువంటిది, సంసార జీవితానికి కావాల్సినటువంటి బలం, వేరే మామూలుగా రొటీన్గా పని చేసుకోవడానికి కావాల్సినటువంటి బలం అన్నిటికీ కావాల్సినటువంటి బలం కూడా ఈ నర్వస్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల మీకు కలుగుతుందండి. అది మనం చాలా 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 ఎంజాయ్ చేస్తాం. అది ఎంత ఎంజాయ్ చేస్తామంటే ఎంజాయ్ చేసినప్పుడు మీకు ఆ పరమ ఆనందం ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందంలో మీరు అలా చక్కగా కొంతసేపు అలా ఉండగలుగుతారు. ఎంతసేపు మీరు ఉన్నా కూడా మీకు అంతే ఆనందంగా అనిపిస్తుంది. అప్పుడు నర్వస్ సిస్టము, బ్రీతింగ్ సిస్టము, బ్లడ్ సర్క్యులేషను చక్కగా నడుస్తూనే ఉంటుందండి. ఇప్పుడు ఇదన్నీ మనకి జరుగుతూ ఉండింది అనుకోండి, మనకేమవుతుంది, మైండ్ అనేది చక్కగా శాంతంగా అయిపోతుంది. ఎటువంటి ప్రెషరు లేకుండా మైండ్ శాంతంగా అయిపోతుంది. ఒకలాంటి తృప్తి కలుగుతుందండి మనకి ఇందులో. ఎప్పుడైతే మీకు ఆ శాంతం వచ్చిందో ఆ శాంతం వచ్చిన వెంటనే ఒక తృప్తి కలుగుతుంది. ఆ తృప్తి అనేది మీకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఆహ్లాదం, తృప్తి రెండు కూడా మీకు చాలా రిలాక్స్గా మీ మైండ్ని ఉండడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. అలా చేసుకుంటాం. తర్వాత ఏంటంటే ఇదన్నీ మనకి జరుగుతూ వస్తున్నాయి. నర్వస్ సిస్టమ్ ఫస్ట్ ఏంటి, మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా నడుస్తుంది, గాలి బ్రీతింగ్ సిస్టమ్ బాగా నడుస్తుంది, కామ్నెస్ బాగా దొరుకుతుంది, బాడీ అంతా లైట్ అయిపోయిన ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత మైండ్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా అయిపోయింది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి ఉన్నది దగ్గర నర్వస్ సిస్టమ్స్ అంతా కూడా బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి అన్నప్పుడు నెక్స్ట్ మన బాడీ లోపల 72,000 నాడులు ఉంటాయండి. ఇది కూడా ఆల్రెడీ మనం ఒకసారి మాట్లాడుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. ఈ 72,000 నాడులు కూడా దేని మీద ఆధారపడి ఉంటాయనంటే ప్రతి ఒక్క నాడి ఒక్కొక్క దాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. మనకి సెల్స్ ఏర్పడడానికి బాడీ లోపల కొన్ని లక్షల సెల్స్ ఏర్పడుతూనే ఉంటాయి. ఒక్కొక్క నిమిషానికి సెల్స్, కొత్త సెల్స్ కణాలు ఏర్పడుతూ ఉంటాయి కనుకనే మనం బతికించి జీవించి ఉండగలుగుతామండి. ఆ సెల్స్ ఎప్పుడైతే అవి చెడిపోతాయో అప్పుడు బాడీలో ఒక్కొక్కటి యాక్టివిటీ ఆ ప్రాంతంలో ఉండే ఆర్గాన్ చెడిపోతూ వస్తుంది. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఆ నాడిని క్లీన్ చేసి శుద్ధి చేసి పెట్టుకుని కామ్ చేసి కూల్గా పెట్టుకునే కార్యక్రమం చేస్తాం. ఇది పూర్వం మనకి ఎలా ఈ మన బాడీ లోపల ఏ నాడి చెడిపోయింది, ఎక్కడ ఏది అయిపోయింది అనేది మన పూర్వంలో చెప్పేవాళ్ళు. ఎలా చెప్పేవాళ్ళు అంటే డాక్టర్స్ అప్పుడు వాళ్ళ దగ్గర పాపం స్టెథోస్కోప్, ఇప్పుడైతే అందరి దగ్గర నేను ఆల్రెడీ చెప్పాను, ఇది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. ఇప్పుడు అందరి దగ్గర డాక్టర్స్ దగ్గర స్టెథోస్కోప్స్ ఉంటున్నాయి, ఎక్స్రేలు ఉంటాయి, స్కానింగ్ ఉంటుంది, వేరే పరికరాలు ఉన్నాయి. బాడీ లోపల ఎక్కడ పాయింట్ ఉందో దాన్ని కరెక్ట్గా వెతుకుని కనుక్కోవడానికి ఇప్పుడు హేతుగా హెల్ప్ అవుతుంది. డాక్టర్స్ కూడా తొందరగా ప్రెడిక్ట్ చేసేసి ఆ ప్రెడిక్షన్ ప్రకారం వాళ్ళకి ఏం మంది ఇవ్వాలో ఇస్తున్నారు. అప్పట్లో ఇవన్నీ ఏది ఉండేది కాదు పాపం. అప్పుడు వాళ్ళు ఒక్క నాడినే అంటే ఈ మొత్తం నాడులన్నిటికీ ఒక 3 నాడులు ముఖ్యమైన నాడులు అండి. వాత, పిత్త, శ్లేష్మం అని 3 నాడుల్ని చెక్ చేసేవాళ్ళు. ఈ బొటన వేలు వైపు మీరు కనుక పెట్టుకున్నారంటే మీ చూపుడు వేలేమో వాతం, మధ్య వేలేమో పిత్తం, మన ఉంగరం వేలేమో శ్లేష్మం. ఇలా 3 వేలను మీరు నొక్కి చూసారంటే మీ బాడీ లోపల ఏది ఎక్కువగా ఉందో అది మీకు ఆ నాడి ఆడుతూ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు చెప్పేవాళ్ళండి మీ బాడీ లోపల ఎక్కడ మైనస్ పాయింట్ ఉంది, మీకు ఎటువంటి శరీరం కల బాడీ మీది, సో మీరు ఏమేమి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఎట్లా మీరు బతకాలి, ఏమేమి తీసుకుని ఏమేమి తీసుకోకూడదు, ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఆఖరికి బాడీ లోపల హార్ట్ లోపల హోల్ అయిపోయినా కూడా ఈ నాడి మూలంగా పట్టుకుని దాన్ని కనుక్కొని చెప్పేవాళ్ళండి. ఒక్క నాడి మాత్రమే కాదు, యోగం కూడా కలిసి ఉండేది దానిలో. ఇలా పట్టుకున్నప్పుడు కళ్ళు మూసుకుని వాళ్ళు టోటల్ కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టినప్పుడు ఆ నాడితో పాటుగా వాళ్ళు వెళ్ళి ప్రయాణం చేసి ఆ నాడి ఎక్కడికెక్కడ వెళ్తుందో, ఎక్కడ దానికి అడ్డు కలుగుతుందో దాన్ని కనుక్కుని ఓహో ఇక్కడ అడ్డు కలుగుతుందంటే ఇక్కడ సమస్య ఇది ఇక్కడ ఉందన్నమాట అని చెప్పి కనుక్కునేవాళ్ళు. సో ఇది ఓవరాల్గా ఆ యొక్క
నాడీ సిస్టమ్ని అన్నిటిని కూడా శాంతపరుస్తుంది. ఇది 72,000 నాడుల్ని చక్కగా శాంతపరిచి మంచి కామ్గా మనకి పీస్ఫుల్గా ఉండేటట్టుగా మనల్ని పెడుతుంది ఇలా మనం కూర్చోవడం వల్ల ఈ సిద్ధాసనాలు. ఇలా మనం ఈ సిద్ధాసనంలో కూర్చోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి చూడండి. ఒకటి వెనకాల ఒకటి మనకి ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి. తర్వాత మనకి శరీరం లోపల మనకి పెయిన్స్ వస్తాయి. మనకి తెలియకుండా శరీరంలో పెయిన్లు వస్తాయి. ఇక్కడో నొప్పులు వస్తాయి. ఆ నొప్పులకు విడిగా నేను కొన్ని ముద్రలు కానీ అవి ఎక్సర్సైజ్లు కానీ అవి చెప్తున్నాను. అది మాత్రమే కాకుండా ఈ ఆసనం దానికి ఎలా హెల్ప్ అవుతుందో చెప్తున్నాను. ఈ సిద్ధాసనంలో మనక మీరు వేసుకుని ఇలా కూర్చోగలిగిన ఇవన్నీ రిలాక్స్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చెప్పాను, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. దాని తర్వాత మీకు రిలాక్సేషన్ బాగా అవుతుంది, బ్రీతింగ్ సిస్టమ్ బాగా అవుతుంది, మైండ్ అంతా కామ్ అయిపోయి బాడీ అంతా లైట్ అయిపోయినట్టు అయిపోతుంది. మైండ్ అంతా చక్కగా మీకు నర్వస్ సిస్టమ్స్ అంతా బాగా పనిచేయడం మొదలెడతాయి, నాడులన్నీ చక్కగా పనిచేయడం మొదలెడతాయి. ఇవన్నీ కూడా మీకు చెప్పుకుంటూ వచ్చి ఇవి చేయడం వల్ల ఎప్పుడైతే ఇవన్నీ కామ్గా కూల్గా సాటిస్ఫై అయిపోయి సంతంగా ఉందో అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతున్నప్పుడు పెయిన్ అనేది మీకు ఎక్కడ కూడా స్టక్ అప్ అయి పెయిన్ రావడం అనేది ఇది తగ్గిపోతుందండి. పెయిన్ మీరు మంచిగా కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఏమీ ఆలోచన లేకుండా కూర్చున్నారు అనుకోండి, కొంచెంసేపటికి ఆ నొప్పి కూడా సరే అక్కడి నుంచి మీరు మైండ్తో దాన్ని ఇన్స్ట్రక్ట్ చేయొచ్చండి. ఎక్కడ మీకు పెయిన్ ఉందో ఆ పెయిన్ చెప్పచ్చు. శాంతి పడు, శాంతి, ఓం శాంతి శాంతి శాంతి, ఓం శాంతి శాంతి శాంతి. మైండ్తో మీరు కనుక శాంతి చెప్పారంటే అక్కడి నుంచి కొంచెం ముందుకు జరిగి ఆ పెయిన్ కిందకెళ్ళి తర్వాత అది కూడా డిసపియర్ అయిపోతుందండి. తర్వాత బాడీ లోపల టాక్సిన్స్ ఏదైనా చెడ్డ పదార్థాలు లోపలికి వెళ్ళి ఎక్కడైనా ఏదైనా అయిపోయి ఉన్నా కూడా ఈ ఒక అన్నీ శాంతపడడం వల్ల డీటాక్సిఫైయింగ్ అంటారు. అంటే బాడీ లోపల చెడ్డ పదార్థాలు ఏది మన బాడీ లోపల ఉన్నా కూడా ఆ చెడ్డ పదార్థాలు అన్నీ కూడా మీకు చెడు చేయకుండా మిమ్మల్ని అలా స్మూత్గా అయిపోయి అవన్నీ కూడా బయటికి ఏ పనుల మూలంగా ఏదైతే ఎట్లా బయటికి వెళ్ళిపోవాలో అవేవి వాటి మూలంగా అలా బయటికి వెళ్ళిపోవడానికి కూడా ఈ ఆసనంలో కూర్చుని కొంతకాలం అలా కూర్చుని ఉండడం వల్ల మీకు కలుగుతుందండి. తర్వాత చక్కటి మైండ్ ఎంత కాన్సన్ట్రేషన్ దొరుకుతుందంటే మీరు ఇలా కూర్చోవడం వల్ల మీరు ఇలా కూర్చున్నారంటే అన్నీ శాంతపడిపోతాయి కదండి. బాడీ అంతా చక్కగా రిలాక్స్ అయిపోతుంది. అప్పుడు మైండ్ కూడా రిలాక్స్ అయిపోయి మనకి మైండ్ చక్కటి ప్యూర్ థాట్స్ మైండ్లోకి రావడం మొదలు పెడతాయి. మంచి థాట్సే రావడానికి హెల్ప్ అవుతుందండి. చెడ్డ థాట్స్ రాకుండా కాపాడుతుంది ఇట్లా కూర్చోవడం వల్ల. ఎందుకంటే బాడీ లోపల అన్నీ వాటి పనిని చక్కగా చేస్తున్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు థాట్స్ కూడా ఆనందమైన థాట్సే వస్తాయి. చెడ్డ థాట్స్ అనేది మనకి రాకుండా అయినంత వరకు మనల్ని కాపాడుతుంది. అది ఎంతో మనకి అంటే ఒక మంచి విత్తనం వేస్తే మంచి చెట్టు మనకు వ్యవసాయం లోపల ఎలాగైతే వస్తుందో మంచి విత్తనం వేయడం మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ వెజిటేషన్ అంటారు, దాన్ని చేయడం వల్లనే మనకు ఆ మంచిది దొరుకుతుంది. మంచి విత్తనం కనుక వేయకపోయామనుకోండి దానికి చెడు వేసామంటే చెడు విత్తనమే వస్తుంది. దాన్ని మొత్తం అన్ని మలినమే ఉంటుంది. దాన్ని తిన్న వాళ్ళకి అన్ని చెడిపోయి జరుగుతుంది, అన్నీ చెడిపోయి అవుతుంది. అలా మన మైండ్లో ఏదైతే మంచి థాట్ని మంచి సర్క్యులేషన్ అన్నీ బాగా పెడుతున్నామో ఆటోమేటిక్గా మైండ్లో క్రియేట్ అయ్యే థాట్స్ కూడా మంచి ప్యూర్ థాట్స్గా మనకు ఉంటాయి. ఇది మనకు ఒక తృప్తిని ఇస్తుంది. ఇవన్నీ మనకు జరగడం వల్ల ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ రెండు విషయాలకు కూడా మనకు ఒక తృప్తి కలుగుతుంది. ఆ ఈ ఒక పోస్టర్ లోపల మనకు ఒక ఆనందం కలుగుతుంది. ఎంతసేపు కూర్చున్నా కూడా ఇంకా మనం ఇందులోనే కూర్చుని పని చేయాలనే ఒక ఆహ్లాదం మనకి కలుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకి కూడా మీరు ఇలాగే కూర్చోవడం అలవాటు చేయండి. వాళ్ళకి టేబుల్స్ కుర్చీలు అలవాటు చేయకండి. ఎందుకంటే టేబుల్ కుర్చీలో మీరు కూర్చోబెట్టి వాళ్ళని చదివించారు అనుకోండి, మీరు ఎలాగైతే కూర్చుని ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఫస్ట్ టేబుల్ ఇలా కూర్చున్నప్పుడు కింద ఫస్ట్ ఈ నడుము భాగం బెండ్ అవుతుంది, ఇక్కడ ఇలా మడిచినట్టు అవుతుంది, తర్వాత మోకాళ్ళ దగ్గర మడిచినట్టు అవుతుంది, ఆ తర్వాత పాదాల దగ్గర
కింద వేళ్లాడుతూ ఉంటుంది బేస్ లేకుండా. అలా వేళ్లాడుతూ లేదంటే ఒక దాని మీద రెస్ట్ అయి ఉంటుంది. అప్పుడు ఎన్ని బ్లడ్ సర్క్యులేషన్ రావాలంటే కిందకి వచ్చి ఇక్కడ ఒక దగ్గర స్ట్రెయిన్ తీసుకోవాలి, మోకాళ్ళ దగ్గర ఒక స్ట్రెయిన్ తీసుకోవాలి, మళ్ళీ యాంకిల్ దగ్గర స్ట్రెయిన్ తీసుకోవాలి, మళ్ళీ రివర్స్ ఇక్కడ వచ్చి మన పిక్కలే దాన్ని పంపింగ్ చేసేది పైకి. మళ్ళీ పిక్కలు మళ్ళీ ఈ ప్రాంతం, ఈ రెండు తొడల ప్రాంతం అది పైకి పంప్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ గట్టిగా హిండ్రన్స్ అవుతూ ఉన్నప్పుడు మీకు పైకి పంపింగ్ జరగదు కదండి. కానీ ఇలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఒకటే లెవెల్లో ఉంది. మనం కూర్చున్న కింద బేస్ ఒకటే లెవెల్లో ఉంది. వాళ్ళకి చక్కగా ఇలా ఒక బెంచ్ వేసి మధ్యకాలంలో మనం ఇదే చేసేవాళ్ళం. అంటే మనం మామూలుగా కింద కూర్చొని రాయటం అనేది కాకుండా ఒక బల్ల తీసుకొచ్చి పాతకాలంలో ఆ బల్ల మీద వాళ్ళు ఇలా కూర్చుని చక్కగా బల్లకి ఈ వాళ్ళ హైట్కి సమంగా హైట్కి కూర్చుని ఇలా చేసేవాళ్ళు. కూర్చొని పని చేసుకునేవాళ్ళు, రాసేదైనా చదివేదైనా ఇలాగే ఇలా పెట్టి చదువుకునేవాళ్ళు. ఇప్పుడు బెంచ్ మీద వచ్చి కూర్చున్నాం. ఇది సుఖం అని మనం అనుకుంటున్నామండి, కానీ బ్లడ్ సర్క్యులేషన్కి చాలా పెద్ద చెడుపు చేస్తుంది. సిద్ధాసనాన్ని అలవాటు చేయండి పిల్లలకి. గంటలు 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 వాళ్ళు ఎంతసేపు చదువుకోవాలని వాళ్ళు కూర్చున్నా ఇలాంటి కూర్చుని కింద మాత్రం ఒక కొంచెం మెత్తగా ఉండేటువంటి ఒక టవల్ లాంటిది, మా యోగా మ్యాట్ లేకపోతే దానిపైన ఒక టవల్ లాంటిది మెత్తది లాంటిది వేసి దాని మీద వాళ్ళు కూర్చుని సిద్ధాసనంలో కూర్చొని అలవాటు చేస్తే మెల్లమెల్లగా అది ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అరగంట సేపు, 30 గంట, గంట, గంటన్నర, 2 గంటలు, 3 గంటల వరకు కూడా వాళ్ళు ఎంతసేపు చదువుకోవాలనుకుంటున్నారో కూర్చోనండి. మధ్య మధ్యలో వాళ్ళు కొంచెం విసుగు వచ్చిందా కాలు పద్ధతిని కొంచెం మార్చుకుంటూ కొంతసేపు వజ్రాసనంలో కూర్చోనివ్వండి, కొంతసేపు దీనిలో కూర్చొని, కొంతసేపు పద్మాసనంలో కూర్చోనివ్వండి. ఇలా రకరకాలుగా వాళ్ళని మార్చి కూర్చోమని చెప్పి వాళ్ళకి అలవాటు చేయించండి. చాలు, పిల్లలకి మంచిది. మీరు కూడా మీకు తప్పనిసరి ఆఫీస్లో మీరు వెళ్ళి పనిచేస్తున్నారంటే ఒక ప్లాంక్ లాంటిది వేసే ప్లాంక్ మీద ఆ చైర్ లోపల ఒక ప్లాంక్ లాంటిది పెట్టండి. ఆ ప్లాంక్ మీద మీరు అంటే కింద కర్వేషియస్ అనేది అవాయిడ్ చేసుకోండి. మీకు లాంగివిటీ పెరుగుతుంది. సిద్ధాసనంలో మీరు అక్కడ చక్కగా ఇట్లా సిద్ధాసనంలో పైన కాలు కింద వేలాడదీయకుండా పైన కూర్చోండి. సైడ్ రెస్ట్ అంతా లేకుండా ఇలా కూర్చొని మీరు కంప్యూటర్ వర్క్ చేసుకోండి. చక్కగా ఇట్లా కూర్చుని అయినంత వరకు అలవాటు చేసుకోండి. మనకు ఉన్న పని తప్పనిసరి పని లోపల మనం ఎలా కూర్చుంటే మనం చక్కగా చేయగలుగుతామో, ఉన్న దానిలో మనం ఇది ఎలా మనం దానిలో దూర్చి మనం చేయగలుగుతామో బెస్ట్ అది చేసుకోండి. మీకు సిద్ధాసనం వల్ల ఇంత హెల్ప్ ఉంటుందండి. మీకు చక్కగా వెన్నెముక అన్నీ చక్కగా పనిచేస్తుంటాయి. దీన్ని మీరు రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్లో పెట్టుకోండి. పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు కానీ, మధ్య వయసు వాళ్ళు కానీ, చిన్నపిల్లలు యూత్ కానీ, లేకపోతే చిల్డ్రన్స్ కానీ, మరీ చంటి పిల్లలు పుట్టిన పిల్లల కోసం కాదండి, కొంచెం కూర్చోగలిగిన స్టేజ్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఇలా కూర్చోవడం వాళ్ళకి అలవాటు చేయించండి. భోజనం కూడా కింద కూర్చొని తినడం అలవాటు చేయించండి. దానివల్ల మీకు ఆటోమేటిక్గా సర్క్యులేషన్ బాగా పెరిగి ఎక్కడ అడ్డు ఆపు లేకుండా జరుగుతున్నప్పుడు హెల్దీ మీకు కలుగుతుందండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ ఆద్య టీవీ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి చక్కగా నేను చెప్తున్న విషయాల్ని మీరు పాటించండి, ఆనందాన్ని అనుభవించండి. నమస్కారం.